గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాలకాండాన్ని 104 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 105వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని, రామాయణం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నేను చదువుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? దశరథ మహారాజు యొక్క పురోహితుడైన వశిష్ఠుడితోటి జనక మహారాజు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో నా కూతుర్లైన సీతా ఊర్మిళ, తర్వాత కుశధ్వజుడు నా తమ్ముడు కూతుర్లైన మాండవిక, ఇంకొక ఆమె పేరు శృతకీర్తి, వీళ్ళిద్దరిని కూడా ఇచ్చి ఒకే ముహూర్తాన ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వివాహం చేయండి, మీరు వివాహ కార్యం నిర్వర్తించండి. అది చాలా విశిష్టమైన నక్షత్రం, మంచి ముహూర్తం, అది ప్రశస్తమైందని పండితులందరూ చెప్తారు ఉత్తర ఫల్గుని అని అన్నాడు. అలా మాట్లాడిన తర్వాత ఆయన మీరు అంటే ఇక్కడ విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుణ్ణి ఉద్దేశించి పలుకుతున్నాడు. మీ ఇద్దరు కూడాను నాకు మహద్భాగ్యం కలిగించారు. కన్యాదాన రూపమైన గొప్ప ధర్మం నాకు కలిగించారు. నేనెప్పుడు మీకు శిష్యుడుగా ఉంటాను అని జనక మహారాజు వాళ్ళిద్దరితోటి కూడా, వశిష్ఠుడితోటి తర్వాత విశ్వామిత్రుడితోటి, ఇద్దరితోటి చెప్పాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఇవిగో శ్రేష్టమైన ఆసనాలు, వీటిపై మీరు కూర్చుండండి. ఈ మిథిల దశరథుడికి ఎటువంటిదో నాకు కూడా అయోధ్య అటువంటిదే. కాబట్టి మీ ప్రభుత్వానికి సందేహం లేదు. మేము మీ అధీనులం. అంటే ఏంటి దాని అర్థం? యథా దశరథస్యేయం తదా అయోధ్యపురి మమ. అంటే ఈ మిథిల మీకు అయోధ్య లాంటిదే, నాకు అయోధ్య లాంటిదే, అలానే అయోధ్య కూడా నాకు మిథిల లాంటిదే అంటూ మీ అధికారం ఇక్కడ చలాయించుకోవచ్చు అని వశిష్ఠుల వారితోటి విశ్వామిత్రుల వారి చెప్తూ మేము మీ అధీనంలో ఉన్నాం. అంటే ఆ రోజుల్లో రాజ్యాలు ఎప్పుడూ కూడా పురోహితుడు యొక్క సలహా పైన, ఆయన ఆజ్ఞ పైన నడుస్తూ ఉండేవని మనం అనుకోవాలి కదా. విజయరాజైన జనకుడు అలా పలకగానే రఘువంశరాజైన దశరథ మహారాజు ఎంతో సంతోషంతో జనకుడితో అన్నాడు, మిథిలాధిపతులైన మీ సోదరులిద్దరూ కూడాను విశేషమైన గుణాలు కలవాళ్ళు, ఋషులను రాజసంఘాలు మీచే పూజింపబడ్డాయి. మీకు శుభమగుగాక. మేము మా విడిదికి పోయి నాంది శ్రాద్ధాది వివాహాంగ కార్యాలన్నీ కూడా చేస్తాము అని పలికాడు అన్నమాట. అంటే ఈరోజు చేయాల్సినవి రేపు కదా పెళ్ళి, ఈరోజు మేము విడిదిలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని చేస్తామన్నారు. కృష్ణార్పణమస్తు. రేపు మనం కొనసాగిద్దాం.